శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులు డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము నామమహిమ అని చెప్పుకుంటున్నాం కదండి. అమ్మవారు నామమహిమ తెలియగరారండి. అవునండి. శ్రీ లలిత రహస్య సహస్ర నామ మహిమ తెలియగరారండి. నామ మహిమ తెలియజేస్తున్నారు. నామము ఎలా పలకాలనేది చెప్తున్నారు. ఆ నామం పలికినందువల్ల ఎటువంటి ఫలితం వస్తుంది అని కూడా చెప్తున్నారు. ఈరోజు ఏ ఫలితం అందిస్తారు మాకు? ఈరోజు చాలా మంచి ఫలితం అండి. ఈ సంసారం అంటే అందరికీ విరక్తి కలిగి పెళ్ళైన ఏడాది లోపలే ఎవరికి ఏమి ఇంటికి వెళ్ళాలనే తొందరలు లేనటువంటి, అంటే మెకానికల్ లైఫ్ అయిపోయింది అందరికీ. ఇంటికి వెళ్తే ఏముంది, ఆ వంట ఇదే కదా, ఇంకా ఈ ఆఫీస్లో వర్క్ ఇంకో అరగంట చేసుకెళ్దాం, రేపటికి కాస్త తేలిగ్గా ఉంటామేమో అనేటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు పాపం ఆడపిల్లలు మగపిల్లలు కూడా. కానీ ఈ నామంతో సంసారంలో ఆకర్షణ పెరుగుతుంది. ఆకర్షణ పెరుగుతుంది. ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంగిక. ఏక బిగిన చదవాలి. ఏక బిగిన ఆపకుండా చదవాలి. ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంగిక అంటే పిక్కలండి, జంగాలు అంటారు కదా. అవునండి. ఇప్పుడు అమ్మవారి అంగాంగ వర్ణనలో మనం నడుము చెప్పాము, నాభి చెప్పాము, ఊరువులు చెప్పాము, మోకాళ్ళు చెప్పాము. ఇప్పుడు మోకాళ్ళ వెనకున్న పిక్కలు చెప్తున్నాం. పిక్కలు పట్టేసినాయి అంటూ ఉంటారు సహజంగా వాడుక భాష. ఆ పిక్కలు ఎలా ఉన్నాయంటే, అమ్మవారి పిక్కలు ఇప్పుడు మనబోటి వాళ్ళకి పిక్కలు పట్టేసినాయంటే మన అనారోగ్యాలకు అది మనం పిక్కలని వాడుతూ ఉంటాం. అమ్మవారి పిక్కలు ఎలా ఉన్నాయంటే, అంటే ఆ మోకాలి చిప్ప తర్వాత వచ్చినటువంటి ఆ జంగికలు ఎంత అందంగా ఉన్నాయంటే ఎర్రటి ఎరుపుతో మెరిసిపోతున్నాయట. అవి కూడా అమ్మవారు ఆపాద మస్తకం ఎరుపుతోనే ప్రకాశిస్తుంది. ఇప్పుడు మన మూక పంచశతిలో చెప్పినట్టు అరుణిమ స్వస్వ సంప్రదాయ, అరుణిమ సంప్రదాయం అని చెప్పాడు ఆయన. అరుణిమత్వం అంటే ఎర్రటి ఎరుపు. అరుణిమత్వంతో స్వప్రకాశంతో సంప్రదాయ రంగుల్లో అమ్మవారు ఉంది అని. ఈ మధ్యకాలంలో శ్రీలక్ష్మి గారు, నేను కొన్ని చోట్ల వింటున్నాను, స్త్రీలందరూ ఎక్కువగా ఎరుపునే ధరించాలట. అది అమ్మవారి వర్ణం కనుక. ఎరుపు కొంతమంది ఈ అమ్మవారిని బాగా ఉపాసించేవారు ఎక్కువ ఎరుపునే దీక్షా వస్త్రాలు కూడా ఎరుపు. మన దుర్గాదేవి గుడిలో ఎరుపే కదా, అంత దుర్గాదేవి దీక్ష తీసుకున్న వాళ్ళందరూ. తమిళనాడులో కూడా ఎరుపే చూశానండి. తమిళనాడులో కూడా ఎర్ర వస్త్రాలు ధరించి గుళ్ళ చుట్టూతో ప్రదక్షిణాలు చేస్తాం, అంతా బాగా చూశాను. ఈ మధ్యకాలంలో నేను ఒక మంచి అమ్మవారి భక్తురాలి నోటెంబడ విన్నా. సాధారణంగా నేను ఎరుపు వస్త్రాలే వేసుకుంటానండి, అప్పుడప్పుడు ఏదో కొంచెం అవసరార్థం ఏదైనా అంటే కొంత బయటికి వెళ్ళినప్పుడు మరి లుక్ ఎట్ మీ కలర్స్ ఉండకూడదని అనుకుంటారు కదా, అందుకని కాస్త ఏవో వేరే రంగు బట్టలు. కానీ నేను అమ్మవారి పూజలు చేసినప్పుడు ఎరుపు వర్ణమే వేసుకుంటా అని చెప్పింది అమ్మాయి. ఇది నాకు చాలా కన్విన్సింగ్ పాయింట్గా అనిపించింది. ఏమండి, పూర్వం రోజుల్లో కొత్త పెళ్లి కూతురు కూడా ఎర్రటి పట్టు చీర కట్టుకునేది. ఇప్పుడు రంగులు మారుస్తున్నారు, కానీ పూర్వం ఎర్రటి గాజులు, ఎర్రటి పట్టు చీర కట్టుకునేవాళ్ళు పెళ్లి పెట్ల మీద. ఎందుకంటే అమ్మవారి స్వరూపం అదే కదా, ఎరుపే కదా. ఇక్కడ అమ్మవారి పిక్కలు కూడా ఎర్రగా ఉన్నాయని చెప్తూ, ఆ ఎర్రటి పిక్కలు ఎలా ఉన్నాయంటే, మనము అమ్మవారి మోకాళ్ళు పిక్కలు చూస్తే ఇక్కడ ఈ స్టూడియోలో ఎందుకుంటామండి, చింతామణి గృహంలోనే ఉండేవాళ్ళం. కరెక్ట్. మనము ఎలా ఉంది అమ్మవారి పిక్కలు అని ఊహించుకోవాలంటే మనకి కవులు చెప్తున్నారు, ఆ వసిన్యాద్వాగతులు. ఇంద్రగోప పరిక్షిప్త. ఇంద్రగోపం పరిక్షిప్తులు అంటే ఆ ఎదురుకు కాలంలో వాటిని ఆరుద్ర పురుగులు అనేవారు, ఎర్రని పురుగులు. ఆరుద్ర పురుగులు చాలా ఎర్రగా ఉంటాయండి, అవి ఇంచుమించు పగడపు రంగులో ఉంటాయి. ఇంద్రగోప పరిక్షిప్త అని చెప్పి అంటే ఎర్రటి ఆరుద్ర పురుగుల్లాగా ఉన్నాయని చెబుతూ, ఈ నామంలో సంసారంలో ఆకర్షణ పెరుగుతుందని చెప్పుకున్నాం కదా మనం. దానికి కారణం ఏంటంటే ఎర్రటి ఆరుద్ర పురుగులు ఉన్నట్టుగానే కాకుండా
మన్మధుడి యొక్క అమ్ముల పొదిలాగా ఉందట. మన్మధుడి యొక్క అమ్ముల పొదిలో ఉన్నటువంటి తూణీరాలు. ఓహోహోహో, అలా ఉందట. అంటే మన్మధుడు ఎవరయ్యా? మళ్ళీ అమ్మవారి పుత్రుడే. అమ్మవారి పుత్రుడైనప్పుడు తల్లికి తగ్గ కొడుకేగా ఆయన. ఆయన కూడా ఎర్రటి అమ్మల పొది పట్టుకున్నాడు, దాంట్లో తూణీరాలు ఎరిపే. స్మరుడు అంటే మన్మధుడు, తూణీరము అంటే అమ్ముల పొది. అంటే స్మర తూణావ భంజిక అంటే ఆ అమ్ముల పొదిలో ఉన్నటువంటి తూణీరాలు ఎలా ఉన్నాయో ఎర్రగా, అలాంటి మోకాలు వెనక భాగంలో ఉన్న పిక్కలు కలది అమ్మవారు. ఇప్పుడు అమ్మవారి పిక్కలు ఎర్రగా ఉన్నాయంటే ఎరుపు రంగు ఏదో మనం ఊహించుకుంటాం, అమ్మవారి పిక్కలు కూడా ఎర్రగా ఉన్నాయని వదిలేస్తాం. కానీ కవులు మన మనసులో ముద్రించేలా చెప్పాలని చెప్పేసి అది మన్మధుడి యొక్క అమ్ముల పొదిలో తూణీరాల్లాగా అమ్మవారి పిక్కలు ఉన్నాయని చెప్పారు. ఇంకోటి ఇంద్రగోప పరిక్షిప్త. ఇంద్రగోప పరిక్షిప్త అంటే ఎర్రటి ఆరుద్ర పురుగులు ఎలా ఉంటాయో అటువంటి పురుగులకు ఉన్నటువంటి ఎరుపు రంగులో అమ్మవారి పిక్కలు ఉన్నాయని చెప్పారు. అంటే మామూలుగా ఎరుపు చూస్తేనే ఎవరినో ఆకర్షితులు అవుతారు. నేనంటే పూర్వకాలం పెళ్లి కొడుకులు పెళ్లి కూతుళ్ళు ఎర్రటి పట్టు చీర కట్టు కూర్చునేవారు పీటల మీద. ఆ ఎర్రటి పట్టు చీరలో ఆకర్షణ పెరుగుతుంది. మనం ఇందాక కూడా చెప్పుకున్నాం కదండి, వేరే నామంలో సృష్టి స్థితి కారకత్వాల్లో స్థితి కారకత్వం అంతా ఎరుపే. రంజింపజేసే గుణం ఉన్నది రాగరంజితం. ఆ రాగరంజిత వర్ణం ఏంటంటే అది ఎరుపు. ఆ ఎరుపు ఆకర్షణను పెంచుతుంది. ఎరుపు చూడంగానే ఆకర్షితులు అవుతారు. ఇప్పటికీ చూడండి, నేను చాలా చోట్ల చూసా, 4 రంగులు పెట్టే ముందు ఎరుపునే ఆకర్షిస్తారు అందరూ. ఎరుపు ఆకర్షిస్తుంది బాగా. అది రంజింపజేసే గుణం ఉన్న అమ్మవారి రంగు అది. అందుకని మనం అమ్మవారికి కూడా ఆకర్షితులు అవుతాం. అమ్మవారి పిక్కలు ఎర్రగా ఉంటేనే ఆకర్షితులు అవుతాం. అసలు ఎరుపు రంగు అంటేనే మనకి ఇష్టం. ఇంకోటి అమ్మవారి యొక్క భక్తులుగా ఎరుపు రంగు ధరించటంలో మనకి కొంచెం అమ్మవారికి దగ్గరగా సామీప్యంగా ఉన్న భావన కలుగుతుంది. అందుకని ఎరుపు, ఆకుపచ్చ, పసుపు సంప్రదాయమైన వర్ణాలని అవి చెప్పారు. సాధారణంగా అమ్మవారికి ఎరుపు రంగు మొదట ఇష్టం గనక ఆ ఎరుపు రంగు వస్త్రాలను కట్టుకొని పూజకు కూర్చోవడం అనేది కూడా ఒక సంప్రదాయం. సో ఈ రకంగా ఈ నామపారాయణ చక్కగా చేసుకోవడం వలన అంటే నీరసంగా నిర్లిప్తంగా ఏదో రోజులు దొరికిస్తూ ఉండటం కాకుండా కాస్త సంసారంలో ఒక రకమైన ఆకర్షణ పెరుగుతుంది. కాస్త ఇద్దరం కలిసి ఏదైనా బయటికి వెళ్దాం, అంటే సరదాగా చుట్టాల ఇంటికి వెళ్ళొద్దాం, లేకపోతే ఒక ఏదో షాపింగ్కి వెళ్ళొద్దాం, లేకపోతే స్నేహితుల ఇంటికి వెళ్ళొద్దాం. ఇట్లా కాస్త ఆకర్షణ పెరుగుతుంది అనమాట. ఏదో నీరసంగా ఉద్యోగానికి వెళ్ళామా, తిన్నామా, పడుకున్నామా అని కాకుండా సంసారంలో ఆకర్షణ పెరగటానికి, పెరుగుతుంది అని చెప్పుకోవటానికి ఈ నామం, ఈ ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభజంగిక అనే నామాన్ని చక్కగా శ్రద్ధగా నమ్మకంతో చదువుకోండి. ఒక్కటేసారిగా చదివేయాలి, మధ్యలో ఎక్కడ ఆపదాలు ఉండకూడదు. నమ్మకంగా చదువుకోండి, శ్రద్ధగా చదువుకోండి. పారాయణ కూడా వీలున్నంత మటుకు ఒక స్థలంలో కూర్చొని చేసుకోండి. రోజుకు 108 సార్లు కాదు. ఏ నామమైనా మనం ఫలితం సాధించాలి అంటే మమేకమైపోవాలి ఆ నామంలో. 108 అనేది మినిమం. ఇప్పుడు పరీక్ష పాస్ అవటానికి 36 మార్కులు ఎలాగో 108 సార్లు చదవటం అనేది అమ్మవారి విషయంలో మినిమం. తర్వాత ఆ నామంతో మమేకమైపోవాలి. అర్ధరాత్రి మంచినీళ్ళకి మెళుకు వచ్చినా ఆ నామం నోటి మీద ఉండాలి. మనకి ఫలితం సాధించాలి 100% వస్తుంది. అప్పుడు 100% వస్తుంది. అమ్మవారు చక్కగా కరుణాతరంగితాక్షిం, ఆవిడే కరుణ రూపమై మీకు కోరుకున్న వరాన్ని ఇస్తుంది. అంతేగాని 108 అని సంఖ్యాపరంగా అమ్మవారిని చిన్నబుచ్చి ఆలోచించకండి. అమ్మవారిని మామూలు మనుషుల్లాగా సంఖ్యాపరంగా 108 అయిపోయిందిగా ఇవాళకి అమ్మయ్య అనుకోకండి. 108 పాస్ అవటానికి మన శ్రీలక్ష్మి గారు అన్నట్టు 100% సక్సెస్ సాధించాలంటే ఆ నామము పొద్దున్న లేచి మనం పాలు కాచే దగ్గర నుంచి అర్ధరాత్రి నిద్రలేచే వరకు కూడా ఆ నామం మనలో తిరుగుతూ అంతర్లీనంగా తిరగాలి. అంటే నామం మన శరీరంలో ఒక భాగం అయిపోవాలి. మన మనస్సులో ఒక నామం ఎప్పుడు మనము పలుకుతామని కాదు, మన శ్వాస ఎలా పీలుస్తున్నామో మనకు తెలియకుండా ఆ నామాన్ని కూడా అలాగే సరిగ్గా చెప్పారు. మనం గాలి కావాలని పీల్చాం, అదే పీల్చబడుతూ ఉంటుంది, అదే వదలబడుతూ ఉంటుంది. అంత చక్కటి అవయవ నిర్మాణం అమ్మవారు ఇచ్చింది. అలాగే ఈ నామాన్ని ఎప్పుడు పఠిస్తున్నాము, ఎప్పుడు ఆపాము అనేది మనకు తెలియకూడదు. ఆ నామం మనతో పాటు రక్తంలాగా ప్రవహిస్తూ ఉండాలి. నిరంతరం మమేకమైపోయి మనలో తిరుగుతూ ఉండాలి. ఆ నామమే మన జీవన నామం అయిపోవాలి.
అప్పుడు ఆ నామంతో మనం ఎప్పుడైతే అంతగా మమేకమవుతామో ఫలితం కూడా అంత చక్కగానే వస్తుంది. అందుకని 108 సార్లు చెప్తున్నాం కదా అని ఒక్కసారి జపమాల తిప్పేసి పక్కన పెట్టేయకండి. అది మినిమం. అంటే మీకు ప్రవేశార్హత వచ్చింది అమ్మవారి నామాలు చదవటానికి, అంతవరకే. ఎప్పుడు అవసరం ఉంటే ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ప్రయాణిస్తున్నప్పుడు బస్సుల్లో కార్లల్లో కూర్చున్నప్పుడు కూడా మీరు ఆ నామాన్ని పఠిస్తూ ఉండొచ్చు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, సదాశివ కుటుంబంలో ఈరోజు లక్కీ డ్రాలో అమ్మవారు ఎవరింటికి వెళ్తుందో పుస్తక రూపంలో చెప్పండి. చూద్దామండి, తప్పకుండా. ఈవిడ వెల్లంకి రమాదేవినండి. వెల్లంకి రమాదేవి గారు, మీరు మీ పూర్తి చిరునామాతో, ఫోన్ నెంబర్తో, ఏ ఊర్లో ఉంటారో ఆ ఊరితో పిన్ కోడ్ నెంబర్తో సహా మాకు పంపించండి. త్వరలో అమ్మవారి పుస్తకం మీ ఇంటికి చేరుకుంటుంది. త్వరలో అంటే మినిమం టైం 10 రోజులు మాకు ఇవ్వండి. పోస్టల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మేము అక్కడ పోస్ట్ చేసిన తర్వాత అది మీకు చేరుతుంది. వీటన్నిటికీ కూడా 10 రోజులు సమయం పడుతుంది. మీకు లాటరీలో పుస్తకం వచ్చిన తర్వాత కనీసం 10 రోజులు పుస్తకం రావడానికి టైం పడుతుంది. మేము ఇంతకన్నా స్పీడ్ పోస్టులు వేసి మీకు సేవ చేయాలని అనుకుంటున్నాము. దానికి కూడా ప్రయత్నం చేస్తాము. వీళ్ళంత త్వరగా పుస్తకాలు వచ్చే ఏర్పాటు చేస్తాం. మీరు మాతో సహకరించండి. శ్రీమాత్రే నమః. రమాదేవి గారు, స్క్రీన్ మీద వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా పెట్టండి. పిన్ కోడ్ నెంబర్ తప్పకుండా రాయండి. మీకు అతి త్వరలో అమ్మవారి పుస్తకం మీ ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత చిన్న వీడియో తీసి పెట్టండి. శ్రీమాత్రే నమః.